సరే, ఈ సమయంలో మనం వ్యక్తిగతంగా మరి ఇప్పటి వరకు పాటల ద్వారా దేవుని మహింపరుస్తూ వచ్చాం. ఈ సమయంలో వ్యక్తిగతంగా దేవుణ్ణి ఆరాధన చేయక మునుపు, మన జీవితంలో వ్యక్తిగతంగా దేవుణ్ణి ఆరాధించే మునుపు మరి ఒక మాట జ్ఞాపకం చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుని వాక్య పెరుగులో వ్యక్తిగతంగా ప్రభుని ఆరాధన చేద్దాం. రండి, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరం బోరధ్వని నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదన్నా నేను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. గత కొన్ని వారాలుగా ఈ యొక్క వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 4వ అధ్యాయము మొదటి వచనం దాదాపు ఎన్ని వారాలు ధ్యానిస్తూ వచ్చాం గుర్తుందా? మీరు 2 వారాలు లేరు. ఒక వారం మందిరం డెడికేషను, ఒక వారము లేదు కాబట్టి 3 వారాలు లేరు కాబట్టి మాకు గుర్తులేదంటారా? మంచివాడు. ఎన్ని వారాలు మనం ధ్యానించమన్నది గుర్తే లేదంటే మనం చాలా మంచివాడు. 9 కాదు లెక్క, 9 ఎప్పుడూ వెళ్ళిపోయింది. 9 అంటే మరలా అదిగో పరలోకం అన్న దగ్గరికి వెళ్ళాలి. 20 కూడా కాదక్క, అది ఉపవాస ప్రార్థన గురించి చెబుతున్నారు కాదు. 15 వారాలు దరిదాపు కంప్లీట్ అయిపోయినాయి. ఇది 16వ వారం మొదటి వచనంలో. నిజంగా ఎన్నో మర్మాలు మనం ధ్యానించుకోవడానికి దేవుడు మనకి క్రీస్తు యేసులో బయలుపరుస్తున్నాడు. కాబట్టి ఇది అంత్యకాలము, అపాయమైన కాలం. ప్రభు అక్కడ సమీపిస్తున్నటువంటి దినములు ఇవి. ఏ జామున మన ప్రభు వచ్చునో తెలియనటువంటి దినములు ఇవి. అనుకోని గడియల్లో ప్రభు వచ్చే దినాలు ఇవి. కాబట్టి మన జీవితాల్లో మనం ఎప్పటికప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త జ్ఞాపకం చేసుకుంటూ వాక్య వెలుగులో మర్మాలను తెలుసుకుంటూ ప్రభువుని ఆరాధిస్తూ జాగ్రత్తగా మనం సిద్ధపడేవారు ఉండటానికి ప్రభు ఎన్నో మర్మాలు మనం బయలుపరుస్తున్నాడు. అది ఇప్పుడు చూసేటటువంటి మాట ఇప్పటి వరకు మనం చూస్తూ వచ్చాం. ఒక పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండు, మరియు నేను మొదట వినిన స్వరం బోరధ్వనిలో నాతో మాట్లాడగా వింటిని. ఇవన్నీ కూడా మరి మొదటి స్వరం ఎప్పుడు వినపడింది ఏంటన్నది చాలా వారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈ వారం మనం చూసే మాట ఆ మాట్లాడిన వాడు. ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఆ మాట్లాడిన వాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఆ మాట్లాడిన వాడు అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఆ మాట్లాడిన వాడు. ఆ మాట్లాడిన వాడు ఏమంటున్నాడు? ఇక్కడికి ఎక్కి రమ్మంటున్నాడు. సరే, ఎక్కడికి ఎక్కి వెళ్ళాలన్నది తర్వాత మనం చూద్దాం వచ్చేవారం. ఆ మాట్లాడిన వాడు ఎలా ఉన్నాడు అర్థమవుతుందండి? బయట దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మొదటి స్వరం వంటి స్వరం వినపడింది యోహానికి. ఆ మొదటి స్వరాన్ని యోహాను విన్నాడు. ఆ మొదటి స్వరాన్ని పలికిన వ్యక్తి, క్షమించండి, ఆ పలికిన ఆయన ఎలా ఉన్నాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు చూడొచ్చు. ఏమంటున్నాడు ఇక్కడ? ఆ మాట్లాడిన వాడు అంటున్నాడు. ఆ మాట్లాడిన వాడు ఎలా ఉన్నాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం ధ్యానించవచ్చు. వాటిని మనం ధ్యానించమునుపు ప్రభు నడిపి కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. దాసుడి కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్ను యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కన్ను మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం అనుగ్రహించండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని మాతో మీరు మాట్లాడండి. ఈరోజు వాక్యం అంతా దీవించండి. శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. ఉండ బలహీనతలన్నింటినీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామమున పేరిట మీరే తొలగించమని దేవా, ఈరోజు సమయంలో వాక్యం ధ్యానిస్తున్నాగా శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. ఈ వాక్యం ధ్యానిస్తాను నేనైతే ఏమాత్రం యోగ్యత లేని వాడిని ప్రభా. కాబట్టి ప్రభా, నన్ను నీ ఆత్మ ద్వారా అభిషేకించండి. నన్ను నీ యొక్క నామాన్ని బట్టి నిలబెట్టుకుని శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకొని నాలో ఉన్న ప్రతి బలహీనత తొలగించమని, ఈరోజు నేను ఆరాధించేది అంతా దేవుని కరంగా చేయండి, నేను మహిమచ్చేది అంతా దేవుని కరంగా చేయమని నాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ మీ చిత్తం, మీ ఉద్దేశం, మీ ఆలోచనలు, మీ సంకల్పాలు దేవా మేము ఎలా ఆరాధించాలని మీరు ఉద్దేశిస్తున్నారు కొన్ని మాటల వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. మీ ఆత్మ ద్వారా అభిషేకించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడి అక్కడ తీర్చమని
దేవా వచ్చిన నీ ప్రజలందరూ స్తోత్రాలు, రావాల్సిన వారు త్వరబడి తీసుకురండి, మధ్య మార్గంలో సకాలం నడిపించి ఎవరికి అపాయాలకి వెళ్ళి జరగకుండా సహాయం చేయమని, ముందున్న సమయంలో దీవించమని, మమ్మల్ని కూడా మీ ఆత్మ ద్వారా అభిషేకించమని, తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పరజాలంతా విస్తారమని పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి నాతో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక మాట బైబిల్లో రాయబడుతుంది. ఏంటి మాట అంటే, ఆ మాట్లాడిన వాడు ఎలా ఉన్నాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం ధ్యానించవచ్చు. దాంట్లో మొదటి మాటను మనం చూద్దాం రండి. దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనం. ఎక్కడ చదువుతున్నారక్క? ఆది కాండం చదువుతున్నారా? యోధాకు వచ్చారా? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనం. ఆయన తలయు తల వెంట్రుకలను నేను చదువుతా లెక్క, కష్టం ఎందుకులే కానీ వచ్చిన తెలుగు నేనే చదువుతాను. సరే చదవ, మీరు చూస్తా ఉండండి. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉనిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను, ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మొట్టమొదటిగా ఆ మాట్లాడిన వాడు అని బైబిల్ రాయబడుతుంది. ఆ మాట్లాడిన వాడు ఎలా ఉన్నాడంటే మొదటి మాటను మనం చూస్తున్నాం. ఎలా ఉన్నాడు? తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. అంటే ఎలా ఉన్నాడు అని మనం చూసినట్టయితే ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉల్లిని పోలినవై హిమమంతా తెల్లగా ఉండే అంట. హిమం అంటే అర్థం ఏంటి? మంచంతా తెల్లగా ఉన్నాడంట ఆయన. ఆయన తల వెంట్రుకలు, క్షమించండి, ఆయన కదా, ఆయన తల వెంట్రుకలు ఎలా ఉండే? మంచు కంటే మంచు ఎలా ఉంటుందో అంత తెల్లగా ఉన్నాడట. ఏమున్నాడు? ప్రజలాడు తల వెంట్రుకలు. దేవునికి ఉన్న వందనాలు. ఎందుకు చెప్పమంటారా? చాలా మంది అనుకుంటారు యేసు ప్రభువుని చూడాలి 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 ఆయన ఎలా ఉంటాడని. ఈ రోజు చెప్తున్నా ఆయన ఎలా ఉంటాడు. అసలు యేసు ప్రభు అంటే ఎలా ఉంటాడు అనేది ఈ రోజు మనం చూస్తాం. ఇక్కడ ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము. ఆ మాట్లాడింది ప్రభువైన యేసు ప్రభువారు, ఆయన స్వరం. ఇక్కడ ఆయన ఎలా ఉన్నాడు అని అంటే తెల్లని, అంటే మంచు లాంటి తల వెంట్రుకలు కలిగిన వాడుగా. ఎలా ఉన్నాడండి? మంచు లాంటి తల వెంట్రుకలు అంటే తెల్లనివి. ఒక రకంగా చెప్పాలంటే తెల్లనిది దేని సాదృశ్యం అండి? తెలుగుదనం. అంటే ఆయన శిరస్సు నుండి సిరిపాదం వరకు కూడా ఆయన అలాంటి వాడు. అంటే పరిశుద్ధత కలిగిన వాడు. శిరస్సు నుండి సిరిపాదం వరకు కూడా. మనం ఎలాంటి వారు? అరికాలు మోకిన అన్నిటి వరకు ఎలా ఉండవు? చెప్పండి, పర్లేదులేండి. మనం ఎలా ఉండవు? అరికాలు మోకిన అన్నిటి వరకు. ఎక్కడుందక్క? యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు గ్రంథం 1వ అధ్యాయం. 1వ అధ్యాయమేనా? క్షమించండి, యెషయా గ్రంథం, యోబు గ్రంథం కాదు, యెషయా గ్రంథం 1వ అధ్యాయం. ఇక్కడ రాయబడిన మాట ఎన్నో వచ్చినావు అక్క? మొదటి వచ్చినామా? 1వ అధ్యాయమే. సరే నేను చదువుతా చూడండి. 6వ వచనం. అరికాలు మొదలుకుని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మేత్తన చేయబడలేదు. మనం ఎలా ఉన్నామండి? అరికాలు మొదలుకుని అన్ని త్వర చూడగా పచ్చి పుళ్ళు, ఇంకా స్వస్థత ఒక్క చోట కూడా లేదంటే అంతా గాయాలతో ఉన్నాం మనం. మనమేమో గాయాలు పాలై, అనారోగ్య పాలై, స్వస్థత లేని వారిగా, బలహీనులుగా ఉంటూ వస్తున్నాం. మరి ఆయన చూడగా ఆయన తల వెంట్రుకలు ఎలా ఉండేయండి? తెల్లని ఉల్లిని పోలినగా అంటే మంచు. అంటే తెల్లని మంచు ఎలా ఉంటుందో అలా ఉంది ఆయన తల వెంట్రుకలు. అంటే దీనికి అర్థం ఏంటంటే ఆయన పరిశుద్ధత శిరస్సు నుండి సిరిపాదం వరకు, అంటే తల నుండి, తల వెంట్రుకల నుండి అరికాలు వరకు కూడా
ఆయనలో ఉన్న పరిశుద్ధతను మనకు కనపరుస్తూ వస్తుంది. ఆ మాట్లాడిన వాడు ఎలా ఉంటాడండి? పరిశుద్ధత కలిగిన వాడుగా, తెల్లని ఉనుని పోలినవై తల వెంట్రుకలు, మంచు ఎలా తెల్లగా ఉంటుందో అలాగున్నాడు ఆయన. క్షమించండి, ఆయన తల వెంట్రుకలు అంటే ఆయన ఎంతో పరిశుద్ధుడుగా, ఎంతో పరిశుద్ధత కలిగిన వాడుగా, ఎంతో పరిశుద్ధమైన వాడుగా ఉన్న అనుభవాన్ని ఇక్కడ మనము చూస్తూ వస్తున్నాం. ఆ మాట్లాడిన వాడు తెల్లని ఉన్నిని పోలినటువంటి తల వెంట్రుకలు అంటే ఎంతో పరిశుద్ధత కలిగిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఆ మాట్లాడిన వాడు, మనతో మాట్లాడే ప్రభు, మనల్ని దర్శించే ప్రభు, మన జీవితాన్ని మార్చిన ప్రభు, మనకు తన స్వరాన్ని వినిపించిన ప్రభు, మనం పాపంలో, లోకములో అరికాలం నుండి నన్నెత్తి వరకు స్వస్థత లేకుండా అనేకమైన పాప జీవితాల్లో జీవిస్తున్నప్పుడు మన జీవితాలకి స్వస్థతనిచ్చిన ప్రభు పరిశుద్ధుడు. అందుకే కదా యేసుక్రీస్తు ప్రభువారిని, యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఒక స్త్రీ యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి ఏం చేసింది? ఒక స్త్రీ, ఎవరు ఆ స్త్రీ? సమరయ స్త్రీ అని చెబుతారని నాకు తెలుసు. ఒక స్త్రీ ఉంది, ఆమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ముట్టంగానే స్వస్థత వచ్చింది. అంటే అక్కడ అర్థం ఏంటి? ఆయనలో ఉన్న పరిశుద్ధతను బట్టి ఎదుటి వ్యక్తిలోకి స్వస్థత వస్తుంది. ఇంకా వ్యభిచారం చేత పట్టుబడిన స్త్రీ యేసు ప్రభు వారి పాదాల దగ్గరికి వచ్చింది. ఆయన పాదాల దగ్గరికి రావడం ద్వారా ఆమె పాపపు జీవితం అంతా తీసివేయబడుతుంది. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆయనలో ఉన్న పరిశుద్ధత ఎదుటి వ్యక్తిలో స్వస్థత, ఎదుటి వ్యక్తి జీవితాన్ని మార్చేస్తుంది. కానీ మొదటిగా ఆ మాట్లాడిన వాడు ఎలా ఉన్నాడండి? తెల్లని ఉన్నిని పోలినటువంటి వెంట్రుకలు, అంటే మంచు లాంటి వెంట్రుకలు. హిమము అంత తెల్లగా ఉన్న వెంట్రుకలు అంటే మంచు లాంటి వెంట్రుకలు కలిగినటువంటి వారు. అంత గొప్ప ప్రభు, అంత పరిశుద్ధుడు మన కొరకై కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆయన స్వరక్తం ద్వారా మనల్ని కడిగి నర్సాపూర్లో ఎల్ షద్దై నూతన ఈ ప్రార్థనా మందిరంలో దేవుని సంఘముగా, దేవుని ప్రజలుగా మనల్ని సిద్ధపరిచి ఆయన తల వెంట్రుకలు ఎలాగైతే తెల్లని ఉన్నిని పోలినవై హిమం అంటే తెల్లగా ఉన్నాయో అంత పరిశుద్ధులుగా మనల్ని చేసి ఇంత గొప్ప ఎల్ షద్దై ప్రార్థనా మందిరంలో మనల్ని సజీవులుగా ప్రవేశింపజేసినందుకు ప్రభుని ఏం చేయాలి? మనం ఆరాధించాలి. ఆ మాట్లాడిన వాడు ఎలా ఉన్నాడు? హిమమంత తెల్లని వెంట్రుకలు అంటే పరిశుద్ధత కలిగిన వాడుగా. ఈ రెండవ విషయాన్ని చూద్దారండి, సమయం లేదు కాబట్టి త్వరగా ముగిద్దాం. రెండవ మాట, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనం. చదవ చాలా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న రెండో కోణాన్ని మనం చూస్తున్నాం. ఏంటి రెండో మాట? ఏంటంటే ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. కాబట్టి ఆయన ఎలా ఉన్నాడు? ఒకటి, ఎలా ఉన్నాడండి? తెల్లని ఉన్నిని పోలిన వెంట్రుకలు అంటే పరిశుద్ధత కలిగిన వాడుకుంటూ వచ్చాడు. ఇక రెండోదిగా చూడగా ఆయన ఎలా ఉన్నాడంటే, ఎలా ఉన్నాడు? ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉన్నవంట. అగ్ని జ్వాలలు అంటే అర్థం ఏంటి? ఆయన కండ్లు మంటల్లాంటివంట. వ్యాఖ్యానంలో ఉంది, ఆయన కళ్ళు ఎలాంటివి? మంటల్లాంటివి. కాబట్టి ఆయన కండ్లు మంటల్లాంటివని బైబిల్లో వ్యాఖ్యానంలో రాయబడుతూ వచ్చింది. బైబిల్లో అయితే ఆయన కండ్లు, ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండేనని రాయబడుతుంది. ఆయన కన్నులు ఎలాంటివి? ఆయన కళ్ళు మంటల్లాంటివని వ్యాఖ్యానం ఉంది. ఆయన కళ్ళ నుండి ఏముంది? ఆయన కళ్ళలో ఏముంది? మంటుండ అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఈ మంట ఏం చేస్తుంది? అసలు మంట ఏం చేస్తుందండి? మంట, ఒక బంగారం ఉందనుకోండి, ఒక బంగారం ఉంది. ఆ బంగారముని మంట ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుందా? కరిగిస్తుంది. ఓకే. కరిగించబడిన తర్వాత ఏమవుతుంది? దానిలో ఉన్న మాలిన్యం పోయి దానిలో ఉన్న శ్రేష్టకరమైంది అసలు ఒరిజినాలిటీ బయటకు వచ్చింది. ఈ కళ్ళల్లో ఉన్న మంట దేని సాదృశ్యం అంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం మనం చూసినట్లయితే, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని ప్రభు అంటూ నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేయండి అని ప్రభు చెప్పాడు కదా.
ఆ ఫలించని తీగలను ఏం చేస్తున్నాడు? తీసి పారవేస్తున్నాడు. బయటపడిన తర్వాత ఏమవుతుంది? కాల్చివేయబడుతున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మన జీవితంలో ఏదైతే నిష్ప్రయోజకమైనది ఉందో, ఏదైతే పాప జీవితం ఉందో, ఏదైతే అపవిత్రమైన జీవితం ఉందో, దాన్ని అంతటిని కూడా ప్రభు ఏం చేశాడు? కాల్చివేసిన వాడుగా ఉన్నాడు. ఆయన నేత్రాల్లో ఉన్న అగ్ని మన జీవితంలో ఉన్న పాపాన్ని శుద్ధి చేసి, మనలో ఉన్న అపవిత్రమైన జీవితం అంతటిని కూడా కడిగిన దానికి సాదృశ్యంగా, అంటే మనలో ఉన్న అపవిత్రమైనవన్నీ కాల్చేసి మనల్ని సువర్ణ వలె, శుద్ధ సువర్ణ వలె మనల్ని బయటికి తీసిన దానికి సాదృశ్యంగా ఉంటూ వచ్చింది. కాబట్టి ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. అంటే ఆయన కండ్లు మంటల్లాంటివి. ఆ మంటల్లాంటి కండ్లు ద్వారా, ఆయన చూపు ద్వారా మన జీవితాల్లో మనల్ని పుటం వేసినట్టు వేసి, మనల్ని ఏం చేశాడు? మనలో ఉన్న మాలిన్యాన్ని తీసివేసి మనల్ని పరిశుద్ధపరిచాడు. ఆ మాట్లాడిన వాడు మొదటిగా ఎలా ఉన్నాడు? మాట్లాడిన వాడు తెల్లని ఉన్నిని పోలినవై, హిమం అంటే ఎలా ఉంది? హిమము కంటే తెల్లగా, హిమము వలె, అంటే ఒక రకంగా చెప్పాలంటే తెల్లని, అంటే పరిశుద్ధత కలిగి ఉంది. రెండు, ఆయన నేత్రములు, ఆయన కళ్ళు ఎలా ఉండే? అగ్ని జ్వాలలు, అంటే మంటలు లాంటివి ఉంటూ వచ్చినాయి. ఇక మూడోదిగా చూసినట్లయితే ఆయన, అంటే ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి రమ్మంటున్నాడు. ఆ మాట్లాడిన వాడు ఎలా ఉన్నాడు? మూడో మాట ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. చాలా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మూడో మాట ఏంటంటే, ఆయన రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. కానీ మూడోదిగా ఆ మాట్లాడిన వాడు ఎలా ఉన్నాడు? ఒకటి, ఆయన ఎలా ఉన్నాడు? హిమము కంటే తెల్లని, హిమము వలె తెల్లగా ఉన్నాడంట. అంటే అదేంటి? హిమము పోలినదై, హిమమంతా ధవళము కంటే తెల్లనిగా, అంటే పరిశుద్ధత కలిగిన వాడుగా ఉన్నాడు. రెండు, ఆయన నేత్రం అగ్ని జ్వాలలు, అంటే మానవుల్లో ఉన్న పాపాన్ని తీసేసే రీతిలో ఆయన ఉన్నాడు. మూడు, అంటే మానవుని యొక్క మాలిన్యాన్ని తీసేస్తున్నాడు. మూడోదిగా ఆయన బంగారు దట్టి కలిగి ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆయన ఛాతి మీద బంగారము దట్టిగా ఉంది. అంటే ఆయన శ్రేష్టకరమైన బంగారముగా ఉంటూ వచ్చాడు. ఆయన అతి శ్రేష్టకరమైన అతి కాంక్షణీయుడుగుంటూ వస్తున్నాడు. ఈ లోకంలో మానవుడు ఇష్టపడేది ఏంటి? ప్రతి మనిషి ఇష్టపడేది ఏంటంటే బంగారమే. అందుకే మన పిల్లలు అంటాం కదా, బంగారు కొండ, ఇతడు కొండ అంటామా? ఇనుము కొండ అంటామా? మట్టి కొండ అంటామా? రాతి కొండ అంటామా? మట్టి కొండను, రాతి కొండను, ఇనుము కొండను, ఇతడు కొండను, ఇంకా ఏ కొండ ఉందో? స్టీలా? మంచిదైతే స్టీల్ కొండ. ఇవేమను, మరి ఏమంటాం? బంగారు కొండ. ఏ కొండమ్మా? మరి కొండ ఎందుకు బంగారు కొండ అయితే? బంగారు కొండకు విలువ ఎందుకు లేదు మన ఇంట్లో? బంగారు కొండ ఎందుకు తిడతామంట? బంగారాన్ని తిట్టుకుంటావా? ఈ దరిద్రమైన బంగారం, ఈ పనికిమాలి బంగారం అని తిడతావా? మరి బంగారు కొండను ఎందుకు తిడుతున్నాము? అది నిజమైన బంగారం కాదు కాబట్టి. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, యేసు ప్రభు వారు ఆయన ఆ మాట్లాడిన వాడు ఎలా ఉన్నాడు అని అంటే, బంగారుపు దట్టిని ధరించుకున్న వాడిగా, అంటే విలువ కలిగిన వాడిగా, ఈ లోకంలో ఉన్న వాటికంటే విలువైన వాడిగా ఆయన ఉంటూ వచ్చాడు. ఆయన బంగారుపు దట్టి దేని సాదృశ్యం అంటే, ఆయన ప్రసన్నతకి, ఆయన మహిమకి, ఆయన యొక్క తేజస్సుకి సాదృశ్యమైనది. కాబట్టి ఆ మాట్లాడిన వాడు ఎలా ఉన్నాడంటే, ఎలా ఉన్నాడు? తేజస్సు కలిగిన వాడిగా, పరిశుద్ధత కలిగిన వాడు. ఆ బంగారము మానవుని ఎలా ఉంటుందండి? ఆకర్షించేది ఉంటుంది. కాబట్టి యేసు ప్రభువారు నా దగ్గరికి వచ్చి వారు నేను ఏమాత్రం త్రోసివేనన్నాడు. ఆయన అనేకుల్ని ఆకర్షించి, అనేకులు హృదయాల్లోకి వచ్చి అనేకుల్ని పరలోక రాజ్యానికి సిద్ధపరిచేవాడు ఉన్నాడు. ఇదెన్నో మాట? 3. ఇక 4వ విషయాన్ని చూద్దామండి. ఆ మాట్లాడిన వాడు ఎలా ఉన్నాడు? 4వ మాట
ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. తిరుగగా 7 సువర్ణ దీప స్తంభములను ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఎవరిని చూస్తేనే ఆయన తన పాదములకు దిగుచిన వస్త్రం ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండాడు. చాలండి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి 4వ మాట, ఆ మాట్లాడిన వాడు ఎవరండి? ఆ మాట్లాడినవాడు ఎలా ఉన్నాడంటే 4వ విషయాన్ని మనం చూస్తున్నాం. తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రములు ధరించుకున్నాడంట. ఆ మాట్లాడిన వాడు ఎలా ఉన్నాడంటే 1 పరిశుద్ధత కలిగి ఉన్నాడు, 2 మాలిన్యాన్ని తీసివేస్తున్నాడు, 3 శ్రేష్టకరమైన వాడుకుంటూ వచ్చాడు ఈ లోకంలో ఉన్న వాటికంటే, 4 ఇక్కడ చూస్తున్నమాట ఆయన పాదముల మటుకు దిగుచున్న వస్త్రములు ధరించుకొని. ఏమన్నాడండి? వస్త్రములు అంటే నిలువు టంగి పాదముల వరకు ఉందని అర్థం. ఆయన దేహం మీద నిలువ టంగి ఉంది. ఈ నిలువ టంగి దేని సాదృశ్యం? అప్పుడప్పుడు బైబిల్లో సంవత్సరానికి ఒకసారి ఒక అంగి గిఫ్ట్గా ఇస్తూ వచ్చింది ఒక తల్లి. ఎవరికి తెలుసా? ఎవరికి? నేను అంది ఎవరిచ్చారని అనలా, సమూయేలుకి ఒక అంగి ఇస్తూ వస్తుంది. సంవత్సరానికి ఒకసారి వచ్చి నువ్వు నా కొడుకు అయ్యా, కానీ నేను దేవుడికి ఇచ్చేసానని గుర్తించుకుంటూ ఏం చేస్తుంది? సంవత్సరానికి ఒకసారి ఒక అంగి ఇస్తుంది. అంటే అర్థం ఏంటి? ఆ వ్యక్తి, ఆ అంగి తీసుకునే వ్యక్తి ఎక్కడ ఉంటున్నాడు? దేవుని సన్నిధిలో, దేవుని కుమారుడుగా, దేవుని ప్రియబిడ్డగా ఎదుగుతూ వస్తున్నాడు. అందుకే దాను మొదలుకొని బెర్షెబా వరకు సమూయేలు యొక్క పేరు ప్రవక్త అని ఎంచబడి అనేకులు తెలుసుకుంటూ వచ్చారు. అట్లాగే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితం ఎంతో అమూల్యమైనది, శ్రేష్టకరమైనది. కాబట్టి ఆయన జీవితము మనందరికీ ఆనాడు సమూయేలు పేరు దాను మొదలుకొని బెర్షెబా వరకు వచ్చింది. యేసు ప్రభువారి పేరు నలుదిక్కుల, తూర్పు పడమర ఉత్తర దక్షిణం నలుదిక్కుల ఆయన పేరు వ్యాపింప చేయబడుతూ వచ్చింది. అంటే ఇక్కడ దేనికి సాదృశ్యం అంటే ఆయన నిలువ టంగి దేవుని సన్నిధికి సాదృశ్యమైనది. ఇక్కడ చాలా కోణాల్లో ధ్యానించవచ్చు. నిలువ టంగి దేవుని సన్నిధిలో ఉన్న అనుభవాన్ని మనకు చూపిస్తుంది. దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి అనుభవాన్ని మనకు కనపరుస్తూ వస్తుంది. కాబట్టి మన జీవితాలు ఆయన నిలువుటంగి ధరించుకోవడం ద్వారా దేవుని సన్నిధిలో మనల్ని నివసింపజేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆ నిలువుటంగి మనం ధరించుకోవడం ద్వారా, ఆయన ధరించుకోవడం ద్వారా దేవుని సన్నిధిలో మనల్ని నివసింపజేస్తున్నాడు. దేవుని సన్నిధిలో మనల్ని ఉంచబోతున్నాడు. దేవుని సన్నిధిలో మనల్ని ఒకరోజు దేవుని యొక్క మహిమలో, దేవుని యొక్క సన్నిధిలో కూర్చోబెట్టబోతున్నాడు అన్నదానికి సాదృశ్యమైనది ఆ నిలువుటంగి. ఆ మాట్లాడిన వాడు ఎన్ని అర్థాలు ఉండే చూసారా? ఆ మాట్లాడిన వాడు ఎలా ఉన్నాడు? మొదటిగా పరిశుద్ధత కలిగి, 2 మనలో ఉన్న మాలిన్యాన్ని తీసివేస్తున్నాడు, 3 శ్రేష్టకరమైన వాడుగా, 4వదిగా దేవుని సన్నిధిలో ఉన్నాను. అంటే మనల్ని దేవుని సన్నిధిలో ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. ఇక 5వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం రండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మొరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహముల ధ్వని వలె ఉండేది. కాబట్టి ఇక్కడ రాయబడుతున్న ఎన్నో మాట అండి ఇది? 5వదిగా ఆ మాట్లాడిన వాడు ఎలా ఉన్నాడు అనంటే 5వ మాట, ఆయన పాదములు మెరియుచున్న అపరంజితో సమమయ్యుండెను. అంటే కొలిమిలో కాలుతున్న సువర్ణంలాగా కాల్చబడినదిలాగా ఉందని అర్థం. ఎలాగండి? కొలిమిలో కాలుతూ మెరియుచున్నదిలాగా, అంటే కొలిమిలో కాలుతున్నదిలాగా ఎలా ఉందండి? ఆయన పాదములు ఎలా ఉన్నాయి? మెరుగుచున్న అపరంజితో సమమై ఉండెను. అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే కొలిమిలో కాలుతూ మెరుస్తున్న దానిలాగా ఉందంట. ఈ దగదగ మెరిచేటటువంటి అనుభవం కొలిమిలో కాలుతూ ఎలా ఉంది? మెరుస్తున్నటువంటి అనుభవం. అపరంజి అంటే మెరుస్తున్నటువంటి అనుభవం. అంటే ఈ పుటమ వేయబడిన స్థితిలో మెరియుచున్నటువంటి అనుభవంలో ఇది ఇక్కడ మనం
ఆ మాట్లాడిన వాడిని చూస్తూ వస్తున్నాం. ఎలా ఉన్నాడండి? కొలిమిలో ఆయన పాదములు మెరుగుచున్న అపరంజితో సమమన్నాయి. అంటే కొలిమిలో కాలుతూ మెరుస్తున్న అనుభవాన్ని మనకు చూపిస్తూ వస్తున్నాయి. కాలుతూ మెరుస్తున్న అనుభవం. కాబట్టి ఆయన కాలుతూనే మెరుస్తున్నటువంటి అనుభవం. అంటే బంగారం ఎంత కాల్చబడితే అంత విలువైంది. ఎంత కాల్చబడితే బంగారం అంత సువర్ణంగా వచ్చింది. ఎంత కాల్చబడితే అంత రూపాంతరం వచ్చింది. ఎంత కాల్చబడితే అంత ముద్దుగా ఉంటుంది బంగారం. అంటే బంగారాన్ని ఎంత కాలిస్తే అంత సువర్ణ వలె సిద్ధపరచబడింది. కాబట్టి యేసు ప్రభువు వారు ఎన్నో శ్రమల నుండి, ఎన్నో అవమానాల నుండి, ఎన్నో నిందల నుండి, ఎన్నో మానసికమైన పరిస్థితుల నుండి అన్నిటిని తట్టుకొని ఆయన చివరికి ఎలా ఉన్నాడు? మెరుస్తున్న అపరంజిని పోలిన వాడుగా, కొలిమిలో కాలుతున్నటువంటి కాలుతూ మెరుస్తున్నటువంటిది. అంటే అంత శ్రేష్టకరమైన వాడుగా, అంత చక్కని వాడిగా కొలిమిలో కాలుతున్నప్పటికి ఎలా ఉంది? మెరుస్తూ ఉన్నాడంట. అంటే చక్కగా సువర్ణ వలె తగదగ మెరిచే మహిమతో నింపబడిన వాడు అని అర్థం. ఎలా ఉన్నాడు? మహిమతో నింపబడ్డాడు. అంత గొప్ప తేజస్తో కూడిన మహిమ. అంటే ఆయన కాలే కొందిని ఆ కాలుతున్న అనుభవం కొద్దీ దానిలో ఉన్న రూపాంతరం బయటకు వస్తుంది. అంటే ఆయన మనవలే శోధింపబడిన వాడైనప్పటికీ ఎలా ఉన్నాడు? శోధనను జయించిన వాడుగా ఉన్నాడు. అందుకే సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుమని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఆయన ఎన్నో సహించాడు కాబట్టి ఆయన సువర్ణం వలె ఉన్నాడు. కొలిమిలో కాలుతున్నప్పటికీ మెరియుచున్న మేలిమి బంగారం వలె చూడముచ్చటైనదిగా ఆయన కనబడుతూ వస్తున్నాడు. అంత గొప్ప ప్రభు యోహానుతో మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడిన వాడు ఎంతో మెరియుచున్న మహిమతో కూడిన శ్రేష్టకరమైన వాడిగా, సువర్ణ వలె తీర్చబడిన వాడిగా, ఎంతో మహిమార్థమైన వాడిగా, ప్రకాశించేవాడిగా ఆ మాట్లాడిన వాడిని చూస్తున్నాం. ఆ ప్రకాశింపజేసే జీవితంలోకి మనల్ని దేవుడు నడిపించి మనం కూడా ఆయన వలె ప్రకాశించేవారుగా మనల్ని సిద్ధపరచడం కొరకై ఆయన మన కొరకై కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి చనిపోయి తిరిగి లేచిన వాడుకుంటాడు. ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా మనము కూడా ఆయన వలె మెరుగుచున్నటువంటి వారిగా ప్రభు మనల్ని సిద్ధపరిచినందుకు ప్రభువుని ఆరాధించాలా. ఇదన్నమాట. 5 6వ విషయాన్ని చూద్దారండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన పాదములు కొలిమిలో పుటంవేయబడిన మెరుస్తున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. 6వదిగా ఆ మాట్లాడిన వాడు మొదటిగా ఎలా ఉన్నాడు? పరిశుద్ధత కలిగి ఉన్నాడు. 2 మాలిన్యాన్ని తీసివేసేవాడు ఉన్నాడు. 3 శ్రేష్టకరమైన వాడు ఉన్నాడు. 4 దేవుని సన్నిధిలో ఉన్నటువంటి అనుభవాన్ని చూపిస్తుంది. 5 మెరియుచున్న అపరంజిన్ అంటే శ్రేష్టకరమైన ప్రసన్నత కలిగిన వాడు ఉన్నాడు. 6 ఆయన కంఠస్వరం విస్తారమైన జల ప్రవాహం వలె ధ్వనితో ఉండెను. అంటే అనేక జల ప్రవాహముల ధ్వని లాంటిది. ఆయన అనేక ప్రవాహముల ధ్వని లాంటి వాడు. మీరు చూడండి, యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు, ధోనిలో ప్రవేశిస్తున్నప్పుడు, యేసు ప్రభువారు కూడా శిష్యులతో పాటు వెళ్తున్నప్పుడు యేసు ప్రభువారు ఓరకన అట్లా నిద్రపోయినట్టు ఉన్నాడు. ఆయన నిద్రపోయినట్టుగా ఉన్నప్పుడు ఒక అలల చేత ఏం చేయబడుతూ వచ్చిందండి? అలల చేత ధోని కొట్టబడుతున్నప్పుడు శిష్యులు వచ్చి అంటారు, అయ్యా నీకు చింత లేదా? నీకు బాధ లేదా? మనం చనిపోబోతున్నాం, మునిగిపోబోతున్నాం, ప్రమాదం జరగబోతుంది, అయ్యా ఏంటి మరి పరిస్థితి అన్నప్పుడు ఆయన లేచి అంటాడు, అల్ప విశ్వాసులారా, ఎందుకు మీరు ఎలా సందేహంగా ఉంటారు? ఎందుకు మీరు భయపడతారు అని గాలిని సముద్రమును గద్దింపగా అవి నిమ్మళమాయను. ఎందుకంటే ఎంతో ఘోష, నీళ్లు ప్రవాహం వలె వస్తున్నాయి. అంటే ఎంత సౌండ్ ఉంటుందో చెప్పండి, ఎంత శబ్దం ఉంటుందో. ఆ శబ్దాన్ని కూడా ఆపివేయగలిగిన వాడు అంతకంటే శ్రేష్టకరమైన శబ్దం కలిగిన వాడు, అనేక జల ప్రవాహంలో ధ్వని లాంటి వాడు ఆయన. ఆ మాట్లాడిన వాడు ఎలా ఉన్నాడంటే అనేక ప్రవాహముల ధ్వనిలాగా ఉన్నాడు.
అనేక ప్రవాహములు ధ్వని ఎలా ఉంటాయో అంత భయంకరమైన రీతిలో, అంత గొప్పవాడిగా, అంత శ్రేష్టకరమైన వాడిగా ఆయన ఉంటూ వస్తున్నాడు. కాబట్టి అందును బట్టి ప్రభువుని ఏం చేయాలి? మనం ఆరాధించాలి. ఇంత గొప్ప ప్రభువుని మనం కలిగి ఉన్నాం, పరిశుద్ధుడైన ప్రభువుని. ఇంకా హిమము అంటే తెల్లగా, ఆ తెల్లని ఉన్నిని పోలినటువంటి ప్రభువుని. ఇక్కడ కుర్చీలు ఉన్నాయి అటేను. హిమము అంటే తెల్లగా ఉన్నిని పోలినటువంటి ప్రభువుని, అంటే పరిశుద్ధత కలిగిన ప్రభువుని. ఇంకా మాలిన్యాన్ని తీసివేసే ప్రభువుని. ఇంకా శ్రేష్టకరమైన ప్రభువుని. ఇంకా దేవుని సరిలో ఉన్న ప్రభువుని. ఇంకా అపరంజిని పోలిన అంటే మెరుగుచున్నటువంటి ప్రభువుని. ఇంకా అనేక జల ప్రవాహాల ధ్వని వలె ఉన్న ప్రభువుని. అటు సిస్టర్స్కి అంత గొప్ప ప్రభువుని మనము కలిగి ఉన్నాం రక్షకుడిగా. అంత గొప్ప ప్రభువుని మన విమోచకుడిగా. కూర్చో. అంత గొప్ప ప్రభువుని మన రక్షకుడిగా, అంత గొప్ప ప్రభువుని మన సృష్టికర్తగా మనం కలిగి ఉన్నామంటే దాన్ని బట్టి ప్రభువుని ఏం చేయాలి? మనం ఆరాధించాలి. ప్రభువా, ఇంత గొప్ప ప్రభువు ఉండి మీరు ఇచ్చున్న ప్రభువుగా, శ్రేష్టకరమైన ప్రభువుగా, ఇంకా ఇంకా అపరంజిని పోలిన వాడుగా, ఇంకా పరిశుద్ధత కలిగిన వాడుగా, ఇంత గొప్ప ప్రభువుగా నువ్వు ఉండి, ప్రభువా నా కొరకై కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచావు. ఎంత గొప్పవాడి ప్రభువా. అనేక ప్రవాహముల ధ్వని వలె అంత గొప్ప కంఠస్వరం కలిగిన వాడివై ఉండి నా కొరకై కలువరిశిలలో మౌనాన్ని పాటించావు. ఏం చేశాడండి? విచిత్రం ఏంటి తెలుసా? ఆయన అనేక జల ప్రవాహాల ధ్వని లాంటి వాడంట. అంటే అంత శబ్దం కలిగిన వాడు, అంత మాట్లాడగలిగిన వాడు, అంత స్వరం కలిగిన వాడు. అయినా కలువరిశిలలో పాపములో జీవిస్తున్న మానవుడు ఆయన దేహము పైన మరి ఉమ్మివేసి, ఆయన దేహం పైన కొరడాలతో కొట్టి, ఆయన దేహములు, ఆయన చేతుల కాలంలో మేకులు కొట్టి, ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టి, భూమికి ఆకాశానికి మధ్యలో మానవుడిగా చేయబడిన ఆయన భూమికి ఆకాశానికి మధ్యలో వేలాల భయపడుతున్నప్పుడు ఒక్క మాటైనను మాట్లాడలా. తిరిగి వారి మీద కోపంతో, ద్వేషంతో మాట్లాడలా. ఏమంటూ వచ్చాడు? తండ్రి అందుకేనండి యేసు ప్రభు వారిని పోలినవాడు ఈ ప్రపంచంలో ఎక్కడ లేడు. అనేక జల ప్రవాహాల ధ్వని కలిగినటువంటి శబ్దం కలిగిన వాడు అయ్యుండి కలువరిశిలలో మౌనాన్ని వహించాడు. పాపంలో జీవిస్తున్న మానవుడు ఆయనకి శిక్ష విధిస్తుంటే, పాపం చేసిన మానవుడు ఆయనకి శిక్ష విధిస్తుంటే ఏం చేశాడండి? మౌనాన్ని వహిస్తున్నాడంట. ఎంత మౌనం అంటే కొట్టినా, గాయపరిచినా, అవమానించినా, నిందించినా, తలకు ముళ్ళ కిరీటం పెట్టినా ఎంతో ధ్వని కలిగిన ప్రభు మౌనంగా ఉన్నాడు. ఆ మౌనమే నేటి దినమున మనకి రక్షణకరంగా మార్చబడింది. ఆయన ఆ రోజు మౌనంగా ఉండటం ద్వారా నేటి దినమున మన జీవితాలకు రక్షణ వస్తూ వచ్చింది. ఈ రక్షణ ద్వారానే మన జీవితాలు ఏం చేయబడుతున్నాయి? పరలోక రాజ్యానికి చేర్చబడుతున్నాయి. కాబట్టి ఆయన మన కొరకై చేసిన త్యాగం అమోఘమైనది. అంత ధ్వని కలిగిన వాడయ్యండి, అంతగా మాట్లాడగలిగిన వాడయ్యండి ఏం చేశాడండి? తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు గనుక వీరిని. ఎంత సహనము, ఎంత ఓర్పు, ఎంత ఓర్పు, ఎంత సహనం కలిగిన వాడుగా యేసు ప్రభువారు అంత ధ్వని కలిగిన వాడయ్యండి మౌనాన్ని వహించాడంటే ఎంత గొప్ప ప్రభువు. ఇంత సహనం కలిగి పాపులమైన మన కొరకు కలువరిశిలలో ఆయన ప్రాణం పెట్టాడంటే అంత గొప్ప ప్రభువుని మనం ఆరాధించుకోకుండా ఎలా ఉండగలుగుతాం? ప్రభా, నేనైతే సహనం లేనివాడిని, నేనైతే ఓర్పు లేనివాడిని, నేనైతే ఓర్పు సహనం లేని దానికి ఉంటూ వచ్చాను. అయినప్పటికీ ప్రతి చిన్న దాంట్లో కోపము, ద్వేషము, అసూయ, కలహాలు కలిగిన వాడిని, నాలో ఏమాత్రమును కూడా ఎవరన్నా ఏమన్నా ఓర్పు సహనం లేని వాడిని. అయినప్పటికీ నన్ను ప్రభా నీ యొక్క అనుభవంలో తీసుకురావడం కొరకై ఆ మాట్లాడిన వాడుగా నీవు ఉండి నీ యొక్క స్వరూపంలోకి తీసుకురాడు. నీలాంటి ఓర్పు, నీలాంటి సహనం, నీలాంటి ఆ యొక్క ఓర్పు కలిగిన జీవితం నాకు ఇవ్వటం కొరకై నా కొరకై గిరిలో కలువరిశిలలో ప్రాణం పెట్టావు ప్రభా. ఈరోజు ఆ ఓర్పు కలిగిన అనుభవంలోకి నన్ను తీసుకురావడం కొరకై కలువరిశిలో నువ్వు ప్రాణం పెట్టినందుకు నీకు వందనాలు ప్రభు అని మనం ప్రభుని ఏం చేయాలా? ఆరాధించేవారికి ఉండాలి. ఇదన్నమాట 6. ఇక 7వ విషయాన్ని చూద్దాం రండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం.
ఆ మాట్లాడిన వాడు ఎలా ఉన్నాడు? ఇంతగా ఆ, 7 సువర్ణ స్తంభములను ఆ, ఆ విగ్రహముల మధ్యను ఆ, కుమారుని పోలిన ఆ, ఎవరిని ఉమ్, చూస్తుని, ఉమ్, ఆయన తన పాదముల మట్టుకు ఉమ్, విద్యున్న వస్త్రము ధరించుకొని ఆ, రొమ్మునకు బంగారు గట్టి కట్టుకొని ఉండేది. ఉమ్. చాలా కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఎన్నో మాట అండి ఇది? 7వదిగా ఆ మాట్లాడిన వాడు ఎలా ఉన్నాడంటే 7వదిగా ఇక్కడ చూస్తున్నాము, మనిషి కుమారుని పోలిన ఒకని చూచితిని. ఎవరండి? మనిషి కుమారుడు. ఈ మనిషి కుమారుడు అంటే ఎవరు? ఎవరండి? యేసు ప్రభువారా? నిజమేనా? ఎక్కడుంది చెప్పండి? మనిషి కుమారుడు అని ఎక్కడుంది? ఎక్కడుంది? బైబిల్లో ఉంది. ఏడుంది? బైబిల్లో ఉంది. 4 పత్రికల్లో కూడా రాయబడుతూ వచ్చింది, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడతాడు. మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడిన తర్వాత 3వ దినమున పునరుద్ధానుడై తిరిగి లేస్తాడని అనేక పర్యాయములు బైబిల్లో రాయబడుతూ వచ్చింది. సరే, మనిషి కుమారుడు. కానీ ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం 1వ అధ్యాయం 13వ వచనంలో ఆ మాట్లాడిన వాడు ఎలా ఉన్నాడు? మనిషి కుమారుని పోలిన వాడిగా. అంటే మనిషి కుమారులాగా ఉన్నాడని అర్థం. ఎలా ఉన్నాడండి? మనిషి అంటే మానవ పుత్రుడు లాగా ఉన్నాడని. ఒక రకంగా చెప్పాలంటే వ్యాఖ్యానంలో ఏమన్నదంటే మానవ పుత్రుడు అంటే మానవుడుగా దేవుడే మానవ పుత్రుడికి లోకానికి వచ్చినవాడని అర్థం. ఆ యొక్క దీపస్తంభముల మధ్య సంచరించుచున్నవాడు, 7 దీపస్తంభముల మధ్య సంచరించున్న ప్రభు ఎలా ఉన్నాడంటే మనిషి కుమారుని పోలిన వాడిగా. అంటే మనుష్యునుడిగా, ఒక మాట చెప్పాలంటే మానవ పుత్రుడిగా ఉన్నాడు. మానవ పుత్రుడు లాంటి వాడిగా. పరలోకంలో మానవుడు ఉంటాడా? పరలోకంలో మానవుడు ఉంటాడా? ఉంటాడా? మనం వెళ్తే ఉంటాం. అంటే ఎలావా? పరలోకంలో మానవుడు అంటే మొదటి మానవుడు ఉన్నాడు పరలోకంలో. ఎవరంటే యేసు ప్రభువారే. అవునా కదా? మొదటి మానవుడు పరలోకంలో ఉన్నాడా లేదా? మానవుడు పరలోకంలో ఉన్నాడు. ఆయనే మొదటి మానవుడు యేసు ప్రభువారు. అసలు ఆయన పరలోకంలో ఉండడం సాదృశ్యం ఎక్కడున్న వాక్యం అంటే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మొదటి మానవుడిగా పరలోకంలో ఆయన ఉన్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మనం అనుభవించినట్లు మనకంటే కొంచెం తక్కువవాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఆయన చూస్తున్నాం. ఎక్కడ చూస్తున్నాం? దేవుని కృప వల్ల ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్టు దూతల కంటే కొంచెం తక్కువ చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావంతో కిరీటం ధరించిన వాడిగా ఆయన చూచుచున్నాం. ఎక్కడ చూస్తున్నాం? పరలోకంలోనా? అక్కడెక్కడ రాయబడింది అక్క? ఎక్కడ చూస్తున్నాము? పరలోకంలోనా? దానికి సాదృశ్యమైన వాక్యం ఎక్కడ ఉంది మరి? మీకు తెలియదులేండి, మీరు బైబిల్ చూస్తారు కానీ నాకు తెలియదు. నేను చెబుతా చూడండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తుల కార్యములు మనం చూసినట్లయితే 7వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 55వ వచనం. మొదటి మానవుడు పరలోకంలో ఉండడానికి సాదృశ్యం కనపడుతుంది. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై. ఎవరు తేరు చూస్తున్నారు? స్టెఫెను. ఇప్పుడు కనపడిందండి. మొదటి మానవుడు పరలోకంలో ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడు అన్నది ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. దోతల కంటే కొంత తక్కువ వాడిగా చేయబడి శిలువ మరణం పొందిన తర్వాత మహిమా ప్రభావంతో కిరీటం ధరించిన వాడిగా చూస్తున్నాము. ఈ మొదటి మానవుడు అంటే పరలోకానికి వెళ్ళిన మొదటి మానవుడు ఎలా ఉన్నాడండి? దేవుని కుడి పార్శ్వమున. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో. దేవుడు పరలోకంలో ఉన్నాడు కాబట్టి మొదటి మానవుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు అర్థమైందండి. మనిషి కుమారుడు అంటే మొదటి మానవుడిగా పరలోకానికి ప్రవేశించింది ఆయనే. పరలోకంలో మొదటి మానవుడిగా స్థానాన్ని దక్కించుకుంది ఆయనే.
అందరూ దేవుని దగ్గర నుంచి లోకానికి వచ్చారు. కానీ పరలోకానికి వెళ్ళిన వాడు మొదటి మానవుడిగా యేసు ప్రభువారిని మనం చూస్తున్నాం. అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, మొదటి మానవుడి ద్వారా మనందరికీ పాపము సంప్రాప్తి అయింది. మొదటి ఆదాము ద్వారా మనందరికీ పాపం సంప్రాప్తి అయింది. కడపటి ఆదాము ద్వారా ఏమైంది? పాపము విముక్తి చేయబడుతూ వచ్చింది. కానీ ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో రాయబడిన మాట, మనిషి కుమారుడు అంటే మానవ పుత్రుడుగా ఒక మనిషిగా మనం యేసు ప్రభు వారు పరలోకానికి వెళ్ళినటువంటి అనుభవాన్ని చూస్తున్నాం. యేసు ప్రభు పరలోకంలో ఎలా ఉంటాడు అని అంటే మానవునిగా మనం చూస్తూ వచ్చాం. ఎలా ఉన్నాడండి? మానవుడిగా ఆయన పరలోకంలో ఉన్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాట్లాడిన వాడు ఎలా ఉన్నాడంటే, ఒకటి ఎలా ఉన్నాడు? పరిశుద్ధత కలిగి ఉన్నాడు. 2 మాలిన్యాన్ని తీసివేసేవాడుగా ఉన్నాడు. 3 శ్రేష్టకరమైన వాడుగా ఉన్నాడు. 4 దేవుని సన్నిధిలో ఉన్నవాడుగా ఉన్నాడు. 5 అపరంజి వలె మెరుగుచున్నవాడు కంటే ఎంతో ప్రకాశించేవాడుగా ఉన్నాడు. 6 ఆయన ప్రకాశించేవాడుగా ఉంటాడు. కాబట్టి మన చీకటి జీవితం తీసేసి మనల్లో ప్రకాశాన్ని నింపి, ప్రకాశమైన వెలుగు నింపి మనల్ని ప్రకాశింపజేస్తున్నాడు. 6 అనేక జల ప్రవాహం ధ్వనివలే ఆయన ఉన్నప్పటికీ మౌనం వహించి మన కొరకే కలువరిశిలో ప్రాణం పెట్టాడు. 7 మనిషి కుమారుని పోలిన వాడుగా అంటే మానవ పుత్రుడుగా, అంటే మొదట పరలోకానికి వెళ్ళిన మానవుడిగా ఆయన ఉంటూ వచ్చాడు. అంత గొప్ప ప్రభుని యోహాను తన యొక్క ప్రభు చూపించిన దర్శనంలో పద్మాస్ దీవిలో పరవాసనుడిగా అయినప్పుడు ప్రభు యోహానుకు బయలుపరిచిన ప్రత్యక్షతలో యోహాను ప్రభువును చూడగలుగుతున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ఎలా ఉన్నాడు చూడండి. తెల్లని వెంట్రుకలు అంటే పరిశుద్ధత కలిగిన వాడిగా. 2 ఆయన కళ్ళు మెరుగుచున్న, ఆయన కళ్ళు ఎలా ఉండే? మంటల్లాగా ఉండే, అగ్ని వంటి వాయు అంటే అంత మాలిన్యాన్ని తీసేసేవాడుగా. 3 ఆయన బంగారం దట్టి ధరించిన వాడుగా ఆయన చెస్ట్ మీద చూస్తున్నాం. 4 ఆయన పాదములు ఆయన పాదములు మట్టుకు దిగుచున్న వస్త్రాన్ని ధరించిన వాడుగా. 5 ఆయన పాదములు మెరుగుచున్న అపరంజితో సమమైనవి ఉన్నాయి. 6 ఆయన స్వరము అనేక జనముల ధ్వని వలె ఉన్నాయి. 6 7 మనిషి కుమారుని పోలిన వాడుకుంటూ వచ్చాడు. అంటే ఇంత గొప్ప స్వారూప్యం కలిగిన ప్రభు మన కొరకై కలువరిశిలో మానవుడికి లోకానికి వచ్చి, నరవతారికి లోకానికి వచ్చి మన కొరకై కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచినందుకై ఇంత గొప్ప ప్రభువుని మనం ఏం చేయాలా? ఆరాధించాలి. యేసు ప్రభు ఎలా ఉన్నాడు ఇప్పుడు గమనించారా? ఇంత గొప్ప ప్రభువుని మనం ఏం చేయాలా? ఆరాధించేవారుగా ప్రభు మనం సిద్ధపరిచినట్లు ఇంత గొప్ప ప్రభు అయ్యుండి మన కొరకై కలువరిశిలో ఆయన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా ఈ 7 అంతల అనుభవంలోకి మనల్ని తీసుకొచ్చాడు. పరిశుద్ధతలోకి, బాల్యం లేని వారుగా, ఇంకా శ్రేష్టకరమైన వారుగా, ఇంకా దేవుని సన్నిధిలో ఉండేవారుగా, ఇంకా మెరుగుచున్న అపరంజి పోలిన వారుగా, ఇంకా ఇంకెలా ఉన్నాం? అనేక దూరం అంటే సహనం ఓర్పు కలిగిన వారుగా, ఇంకా యేసు ప్రభువారిలాగా మనిషి కుమారుడు ఎలా అయితే మానవ పుత్రుడు ఉంటూ వచ్చాడు ఆయన అలాంటి వాడిగా ప్రభు మనల్ని సిద్ధపరిచాడు. అంటే ఆయన లాంటి స్వరూపంలోకి మనల్ని తీసుకురావడం కొరకే, మన కొరకై కలువరిశిలో ఆయన చనిపోయి తిరిగి లేచినందుకు, మనకు రక్షణ ఇవ్వడం కొరకు ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆయన స్వరూపంలోకి మనల్ని తీసుకొచ్చినందుకే ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? ఇప్పుడు చెప్పబడిన 7 అంతల అనుభవంలో మనం ఉన్నాం. ఆ అనుభవం తీసుకురావడం కొరకు ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టాడు. ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆయన లాంటి స్వరూపంలోకి మనం తీసుకొచ్చినందుకు ప్రభుని ఆరాధించేవారుగా మనం ఉండినట్లు ప్రభు మనకు సాయం చేయను గాక. ఆమేన్. ఈ సమయంలో మనం నిలబడి ఒక పాట పాడుకుందాం. ఈ పాట పాడే సమయంలో సండే స్కూల్ పిల్లలు బయట మీకు టెంట్ వేయబడింది. సండే స్కూల్కి వెళ్ళినట్లయితే అక్కడ టెంట్లో మీరు మ్యాట్ వేసుకుని మరి సండే స్కూల్ జరుపుకోనండి. ఈ సమయంలో మనం నిలబడినట్టయితే ఒక పాట పాడదాం. అటు తర్వాత వ్యక్తిగతంగా ఒకరి తర్వాత ఒకరు మార్చి ఆరాధనలో ప్రవేశిద్దాం. రండి, పాటలు పాడే సోదరులు రండి.